చంద్రబాబు ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై రాజధాని రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అమరావతి పేరుతో పాలకులు చేస్తున్న మోసాలు ఇక మీదట కొనసాగవు అని ఆగ్రహిస్తూ ఉన్నారు. భూముల కోసం మా ఊరు రావద్దు అని ఉండవల్లి రైతులు సిఆర్డీఏ అధికారులకు తేల్చి చెప్పడం అమరావతి రైతుల్లో గూడు కట్టుకున్న ఆవేదనకు ఆగ్రహానికి నిదర్శనంగా నిలుస్తోంది. భూ సమీకరణ భూ సేకరణ నుంచి మా గ్రామాన్ని మినహాయించాలి అంటూ ఉండవల్లి రైతులు ప్రభుత్వానికి షాక్ ఇవ్వడం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాల్లో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అప్పట్లో చాలా మంది రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించారు. కానీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి వేధింపులు మొదలు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తమ భూములు సమర్పించుకున్నారు. దాంతో బాబు సర్కార్ రైతుల దగ్గర నుంచి దాదాపు 36,000 ఎకరాల భూమిని సమీకరించింది. రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ భూమిని కలిపితే సిఆర్డీఏ చేతికి దాదాపు 53,000 ఎకరాలకు పైగా చేరింది. అన్నదాతల దగ్గర నుంచి భూములు సమీకరించేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు మీ చేతిలో పెడతామని గ్రాఫిక్స్ చూపించి రైతులను నమ్మించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో పాటు అనేక హామీలు అన్నదాతలకిచ్చారు. వాటిలో ఒక్క హామీ కూడా అమలు కాలేదు. దాంతో రైతులు తాము మోసపోయామని తెలుసుకున్నారు. దాదాపు 12 ఏళ్లు అవుతున్నప్పటికీ ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం చెప్పినట్లు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు. విషయం అర్థమైన అమరావతి రైతులు చంద్రబాబు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. గతంలో రాజధాని పేరుతో సమీకరించిన 53,000 ఎకరాలు సరిపోవటం లేదని మరో బాంబు పేల్చారు చంద్రబాబు. 53,000 ఎకరాల్లో రాజధాని కడితే అమరావతి చిన్న మున్సిపాలిటీగా మారుతుందని రైతులకు తేల్చి చెప్పారు. మరో 50,000కు పైగా ఎకరాలు కావాల్సిందేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2వ విడత భూ సమీకరణ పేరుతో గ్రామాలకు వెళుతున్నారు అధికారులు. వారిని చూడగానే రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీస్తున్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల బతుకులు నాశనమయ్యాయి. ఇప్పుడు 2వ విడత సమీకరణ కోసం భూములిచ్చి మేం కూడా రోడ్లపై పడాలా అని అధికారులను నిలదీస్తున్నారు 2వ విడత కిందకు వచ్చే గ్రామాల రైతులు. సెకండ్ ఫేజ్ రైతుల పరిస్థితి ఇలా ఉంటే ఉండవల్లి రైతుల పరిస్థితి మరోలా ఉంది. రాజధానికి భూములు ఇవ్వాలంటూ బాబు మొదటి టర్మ్ పాలనలో అంటే 2014 నుంచి 2019 వరకు ఉండవల్లి రైతులను చిత్రహింసలు పెట్టారు అధికారులు. అయినా ఉండవల్లి రైతులు భయపడకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్లి తమ భూములను కాపాడుకున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉండవల్లిపై మళ్లీ కన్నేశారు. విజయవాడ సమీపంలో కోట్లాది రూపాయల విలువ చేస్తున్న భూములన్నింటినీ లాక్కోవటానికి కుట్రలు మొదలు పెట్టారు. ఒకవైపు భూ సమీకరణ, మరొక వైపు భూ సేకరణ అంటూ 2 విధాలుగా ఉండవల్లి రైతులను భయపెడుతున్నారు. దీంతో ఉండవల్లి రైతులు రాజధాని భూ సమీకరణ, భూ సేకరణ నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసన ప్రదర్శనలు చేశారు. గుంటూరు కలెక్టర్తో పాటు సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. మమ్మల్ని వదిలేయండి బాబు అని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రోడ్లుగాను వాగు బాగు చేయడానికి ఇస్తాం. మా ఊరిని మొత్తాన్ని కూడా ల్యాండ్ పూలింగ్ లేకుండా చేయాలి. ఎందుకంటే మేము చిన్న చిన్న రైతులమే, అంతా జీవనాధారం మా అందరికీ అదే. మరి ఏదో ఒక రెక్కాడితే డొక్కాడిద్దని అందరూ రైతుల గురించే టేజీ చెప్తున్నారు, ఏ రాజకీయ పార్టీ చూసినా. కానీ రైతుల దగ్గరికి వచ్చి భూమి కావాలంటున్నారు. మరి ఇంక ఈ భూమి తీసుకున్నప్పుడు రైతులు ఎందుకు అలాగే రైతుల గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క టేజీ ఎక్కి. మరి ఇక్కడ భూమి ఏమన్నా వాళ్ళు తీసుకుంటామంటే మేమేం చేయాలి? అక్కడ ఉండవల్లి గ్రామంలో ఎకరం 2 ఎకరాల మించి రైతులు ఎవరో లేరు. మా నాన్నగారికి 1/2 ఎకరం ఉంది. 1/2 ఎకరానికి మా నాన్నగారు మాకు రాయడానికి కూడా రిజిస్ట్రేషన్ అని ఆపేశారు. ఆ 1/2 ఎకరం చూపించి ఏదైనా బ్యాంకు లోన్ తెచ్చుకొని పిల్లల్ని చదివించుకోవడానికి కానీ ఫారిన్ ఏదైనా వేరే దేశాలకు పంపించడానికి కూడా అవకాశం లేదు. వీలునామా రాసిన వీలునామా కూడా చల్లదంటున్నారు. 9.3 తీసుకుంటేనే ఎన్ఓసి తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ ఇద్దా అంటారు. ఎన్ఓసి తీసుకొస్తే 1/2 ఎకరం గవర్నమెంట్కి ఇచ్చినట్టుగానే మాకు చెందదు కదా. మేమిద్దరు అన్నదమ్ములు. నేను మా తమ్ముడికి ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదు. నా 1/2 ఎకరం వ్యవసాయం చేసుకునే బతకాలి. ఆ 1/2 ఎకరం కూడా గవర్నమెంట్కి ఇస్తేనే ఎన్ఓసి పూలింగ్కి ఇస్తేనే రిజిస్ట్రేషన్ అయితే, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదంటున్నారు. ఇప్పుడు ఆ 1/2 ఎకరం చూపించుకొని ఏదైనా లోన్ తెచ్చుకోవడానికో బ్యాంకులో తాకట్టు పెట్టుకోవడానికి కూడా చల్లదంట. మీరు రాజధానిలో మేము ఫ్లాట్లు ఇస్తాం. ఇప్పుడు అలా ఉందంటే 1/2 ఎకరానికి నాకు కౌలు ఇచ్చినా సరే 30,000 కౌలు ఇచ్చింది. 30,000తో నేను సంవత్సరం అంతా బతకాలి. మళ్ళీ నాకు డబ్బులు అవసరం అయితే 1/2 ఎకరానికి వచ్చే ప్లాట్ అమ్ముకొని అవసరాలు తెచ్చుకోవాలి. అక్కడ నాకు పొలం ఉండి ఇంకో ఉపయోగం ఉంది. ఇప్పుడు రాజధాని లోపల గ్రామాల్లో అందరూ పెద్ద రైతులు, 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు. వాళ్ళకి సంవత్సరానికి ఎకరానికి 1,00,000 కాడికి 10 లక్షలు 5 లక్షలు కౌలు వచ్చింది. ఎకరం రైతుకి ఎంత కౌలు వచ్చింది? ఎకరం సంవత్సరం అంతా ఎకరం చంద్రబాబు ఇచ్చే కౌలు మీద మేము బతకలేంగా. ఉండవల్లి రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. దీంతో రాజధాని గ్రామాల్లో ఇప్పుడెక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇక మీద ప్రభుత్వానికి భూమిచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు ప్రభుత్వం బుర్ర బద్దలు కొట్టుకుంటోందని రాజధానిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.